అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి భారీ కుట్ర దేని మీద చేసిండు, ఎందుకు చేసిండు అని చెప్పే ముందు నిజంగా ఇట్లాంటి అంశాల మీద వీడియోలు చేయాల్సి రావడం చాలా దురదృష్టం. అమ్మాయిలు చనిపోతున్న దాని మీద, గురుకులాల్లో చదువుతున్న ఒక అమ్మాయి చనిపోయింది. రోజు రోజు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కూడా ఈ మధ్యకాలంలో వరుసగా ఫుడ్ పాయిజన్లు గురుకులాలల్లో, జెడ్పీహెచ్ఎస్లలో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు హాస్పిటల్లో పాలవుడు. నిన్న కూడా చూసినాం కదా మనం, మహబూబ్నగర్ జిల్లాలో పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి 20-30 మంది పిల్లలు మొత్తం కూడా ఎంత ఏడ్చుకుంటూ హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వచ్చిందో పిల్లలందరినీ కూడా. నిజంగా ఇట్లాంటి అంశాల మీద వీడియోలు చేయాల్సి రావడం చాలా బాధగా అనిపిస్తుంది. దీని వెనకాల అంతా ఏంది అంటే, వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పుడు, వరుసగా ఇన్ని రోజుల నుంచి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు స్పందించాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు స్పందిస్తలేదు? ఎందుకంటే ఇవన్నీ కూడా విద్యాశాఖకు వస్తుంది. ఆ విద్యాశాఖ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయన స్పందించాలి కదా. వరుసగా ఇన్ని ఘటనలు జరిగినప్పుడైనా, మొన్న వాంకిడిలో శైలజ చనిపోయినప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా, అదే శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా, దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చర్యలు తీసుకునే ప్రయత్నమో చెయ్యాలి కదా. చెయ్యకపోగా వాళ్ళ మీదకే నెపాన్ని నెడుతూ వాళ్ళపైనే, అంటే వాళ్ళే ఎక్కడో బయట తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని ప్రతిసారి కూడా ఈ మధ్య వరుసగా జరుగుతున్న ప్రతి సంఘటనలలో కూడా ప్రభుత్వం వర్షన్ ఒక్కటే ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులన్నా కావాలి, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలన్నా కావాలి, బయటకు వచ్చి వాళ్ళు చెప్పే ఒక్కటే డైలాగ్. ప్రతిసారి ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు ప్రతిసారి వాళ్ళు చెప్తున్న డైలాగ్ సేమ్ టు సేమ్, పిన్ టు పిన్. ఒక్క అక్షరం అటుపోదు, ఒక్క అక్షరం ఇటు రాదు. మీరు కావాలంటే వాంకిడి ఘటన జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన ప్రతి మాట చూడుర్రి. వాళ్ళు చెప్తుంది ఒక్కటే మాట, పిల్లలు బయట తినొచ్చిర్రేదో దానివల్ల ఫుడ్ పాయిజన్ అయింది. అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది, దానికి కారణాలు వెతికే ప్రయత్నం ఎవ్వరు చేస్తలేరు, ఎందువల్ల అవుతుంది అనేటువంటిది. కేవలం ఒకే మాటని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా చెప్తున్న మాట సేమ్ టు సేమ్, బయట తినొచ్చిర్రు ఫుడ్ పాయిజన్ అవుతుందని. కానీ దీని వెనకాల ఒక భారీ కుట్ర దాగుంది. ఏం కుట్ర దాగుంది అనే విషయం మేము మీకు స్పష్టంగా చెప్తా. ఒక్కసారి కుట్ర ఏంది అనేది ఈ వీడియో చూడుర్రి, మీకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. అమ్మ ఒడిలోనే చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల, వాళ్ళ పేదరికం వల్ల, అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది. వీడియో విన్నారు కదా. రెసిడెన్షియల్ స్కూల్స్తో ఏమవుతుందట అంటే, ఒక సర్వే వచ్చిందట. ఎవరు సర్వే చేసిరు చెప్పలేదు, ఏం సర్వేనో కూడా చెప్పలేదు. కానీ దీనివల్ల బాంధవ్యాలు దెబ్బతింటాయని సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని రోజులకి రవీంద్ర భారతిలో జరిగిన ఒక ప్రోగ్రాంలో విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన మాట్లాడిన మాటలు ఇవి. రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల మంచి విద్య అందుతున్నప్పటికీ కూడా ఇంకేదో జరుగుతుంది, బాంధవ్యాలు దెబ్బతింటున్నాయి అని చెప్పే ప్రయత్నం చేసిండు. ఇది ఎందుకు చెప్పిండు అంటే, ఆ రోజే డిసైడ్ అయ్యిండు ఈయన, గురుకులాలను మూసేయాలనేటువంటి కుట్రలో భాగంగా మాట్లాడిన మాటలే ఇవన్నీ కూడా. గురుకులాలను తీసేయాలి అనేటువంటి కుట్రలో భాగంగా మాట్లాడిన మాటలుగానే ఇవి చూడాల్సి వస్తుంది. అందుకే ఇది మాట్లాడింది జూన్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ప్లాన్ ప్రకారం దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తున్నారేమో అనే అనుమానాలు ఇవాళ చాలామంది తెలంగాణ వాదుల్లో కనిపిస్తున్నాయి. ఇంకొకటి కూడా కనిపిస్తుంది. ఈయన పదే ఏమంటారంటే, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అనేది పదే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట. గురుకులాలు అనగానే సీఎం కేసీఆర్ గతం, అంటే తెలంగాణకి ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ఎక్స్-సీఎం కేసీఆర్ ఆనవాళ్ళు కదా అవి. గురుకులాలు అనగానే తెలంగాణలో గురుకులాలు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అనేటువంటిది చాలా చోట్ల మిగతా రాష్ట్రాలు కూడా ఒక
కేస్ స్టడీగా దీన్ని తీసుకున్నాయి. గురుకులాలను ఎంత సక్సెస్ చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేటువంటిది. గురుకులాలు అని రాగానే దాని వెనకాల ఉంది కేసీఆర్ గారు అనేటువంటి మాటలు వస్తాయి కదా. కాబట్టి ఆయన ఆనవాళ్లను చెరిపేసే కుట్రలో భాగంగానే ఇవాళ గురుకులాలలో జరుగుతుందంతా కూడా అనే అనుమానం చాలామంది తెలంగాణ వాదులకు వస్తుంది. చాలామంది తెలంగాణ వాదులు ఇలా మాట్లాడుకుంటున్నారు. అందులో భాగంగానే కావచ్చు, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసే కుట్రలో భాగంగానే గురుకులాల్లో ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు, ఎందుకు మాట్లాడతలేడు అనే ప్రశ్న ప్రతి తెలంగాణ వాది అడుగుతున్నాడు. నిజంగా పిల్లలు గురుకులాలలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావచ్చు, గురుకులాలలో కావచ్చు, వాళ్ళకి పెడుతున్న ఫుడ్ ఒక్కసారి విజువల్స్ చూడుర్రి. చెప్పిన దాని ప్రకారం ఇది వాంకడేల ఘటన జరిగినప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడింది. వినండి. విన్న తర్వాత ఇంకొక వీడియో చూపిస్తా, అది కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇందాక చెప్పిన కదా నేను మీకు. తినుబండారాలు తిన్నారో 100% దాని వల్లనే అయింది. అది ఒకవేళ ఫుడ్ వల్ల అయ్యి ఉంటే స్కూల్లో స్టాఫ్ ప్లస్ స్కూల్లో ఉన్న వర్కర్స్ కూడా ఫుడ్ పాయిజన్ అవ్వాల్సి ఉంటే అది కాకపోవడం, అది వీళ్ళ తినుబండార వల్లనే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా టెస్టింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజాలు తెలియడం జరుగుతుంది. వాంకిడి గురుకుల పాఠశాలని చాలా హైజెనిక్ గా ఉంటుంది. అక్కడ పిల్లలను చాలా మంచిగా చూసుకుంటారు. అది ఒక్కటే కాదండి, మా గవర్నమెంట్ వచ్చినాక ప్రతి గురుకుల పాఠశాలలు కూడా మంచి వాళ్ళ వాతావరణంలో పిల్లలు ఉండాలి, మంచి భోజనం రావాలని మెస్ ఛార్జీలను కూడా 2 నిమిషాలకి కొండా సురేఖ గారు చెప్పిన లాజికే కరెక్ట్ అనుకుందాం. ఆమె చెప్పింది ఏంది, బయట తినుబండారాలు తిన్నారు, తినడం వల్ల వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయింది అంటున్నారు కదా. బయట తినుబండారాలు తిన్న లాజికే కరెక్ట్ అనుకుంటే ఓన్లీ పిల్లలకు మాత్రమే అవుతుందా? అక్కడ బయట తిన్న వేరేటోళ్ళకి కూడా కావాలి కదా ఫుడ్ పాయిజన్. మరి వాళ్ళందరికీ అయిందా? వాళ్ళకి కాలేదు, కానీ అక్కడ తిన్న ఓన్లీ పిల్లలకు మాత్రమే ఫుడ్ పాయిజన్ అయిందా? మీరు చెప్తుంది అదే కదా, బయట తిన్నారు అని. బయట తిన్న అందరికీ కావాలి కదా. ఇప్పుడు స్కూల్లో అక్కడ తినలేదు, రెసిడెన్షియల్ స్కూల్లో బయట తినొచ్చిర్రు వీళ్ళు అని అంటున్నారు. బయట తినొస్తే కనుక అదే ప్లేస్లో ఇప్పుడు వీళ్ళు ఈ పిల్లలు ఎక్కడ తిన్నారో, ఈ పిల్లలు తిన్న ప్లేస్లో తిన్న వాళ్ళందరికీ కూడా కావాలి కదా. వాళ్ళకి కాకుండా కేవలం వీళ్ళకే ఎందుకైంది? దానికి సమాధానం చెప్తారా? దానికి సమాధానం ఉందా? ఇక్కడ కొండా సురేఖ గారు ఏం మాట్లాడిర్రో, నిన్న మహబూబ్ నగర్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకొక కాంగ్రెస్ పార్టీ నేత కూడా ఇట్లనే మాట్లాడిండు. సేమ్ నేను ఇందాక చెప్పిన కదా మీకు, సేమ్ టు సేమ్. లేకుంటే ఇంతకుముందు తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. అది కూడా నేను చూడలేదు, విన్న మాటనే కాబట్టి. ఈయన చూడలేరట కానీ విన్నాడట. విన్న మాటలు ఏంది, అక్కడ కొండా సురేఖ ఏం మాటలు చెప్పిందో ఇక్కడ ఈయన కూడా సేమ్ మాటలు చెప్పిండు. బయట తినొచ్చిర్రు, బయట తిని రావడం వల్ల వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయింది, అక్కడ తినలేదు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో అని అంటున్నారు. అయితే వీళ్ళకి కౌంటర్ ఒక అమ్మాయి ఇచ్చింది. నిన్న ఫుడ్ పాయిజన్ అయిన అమ్మాయే చెప్పింది, మేము బయట తిన్నాము అంటున్నారు కదా, మేము బయట తినలేదు అని చెప్తుంది. ఆ అమ్మాయి కూడా ఏమన్నదో ఒక్కసారి చూడుర్రి. ఇది మళ్ళా ప్లే చేస్తా ఇనుర్రి. ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, అసలు మేము బయటికే పోం సార్, చాలామంది పిల్లలు, ఇది ఒకటే వీడియో ప్లే చేసినాం మేము, ఇంకా చాలామంది ఏం చెప్తారంటే లాకేష్ ఉంటుంది, అసలు మేము బయటకి ఎట్లా పోతామో అంటున్నారు. ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు కదా, బయట పోయి తినొచ్చిర్రు, అది స్కూల్లో అయిన ఫుడ్ పాయిజన్ కాదని. కానీ తిన్న పిల్లలే చెప్తున్నారు కదా, అసలు మేము బయటకే పోలేము అని చెప్తున్నారు. ఆ అమ్మాయి చెప్తుంది చాలా స్పష్టంగా, మేము అసలు బయటకు పోలేదు, స్కూల్లో తిన్న ఫుడ్తోనే మాకు ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్తున్నారు. చాలా విజువల్స్ చూడురు మీరు ఒక్కసారి, ఎట్లా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయి అంటే పిల్లల్ని ఎట్లా హాస్పిటల్కి తరలిస్తున్నారు వాళ్ళు. ఒక్కసారి విజువల్స్ చూడు. ఈ అమ్మాయిని చూడరు ఒకసారి, ఎట్లా వణుకుతుంది, ఎట్లా భయపడుతుంది, ఏమవుతుందో అని. ఎందుకంటే అంతకంటే ముందే ఒక 4-5 రోజుల ముందే శైలజ అనే అమ్మాయి చనిపోయింది ఇట్లనే ఫుడ్ పాయిజన్ అయ్యి. వాళ్ళకి ఆ భయం ఎంత స్పష్టంగా కళ్ళల్లో కనిపిస్తుంది చూడరు ఒకసారి. ఏ ప్లేసులలో మన పిల్లలు ఉంటే మనం అట్లానే మాట్లాడతామా? అందరికీ కూడా పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు అని చెప్తారు.
వాళ్ళు చెప్తున్నారు కదా చాలా స్పష్టంగా, మేము అక్కడే తిన్నాము, బయటికి పోలేదు, తాళాలు వేసి ఉంటాయి స్కూల్కి, మేము లోపలే తిన్నాము, అట్లా ఎందుకు చెప్తున్నారు సార్ అని కూడా అంటుంది ఆమె. అట్లా చెప్పొచ్చా సార్ అని అడుగుతుంది. ఆ పిల్ల అడిగే క్వశ్చన్స్కి సమాధానం ఉందా మీ దగ్గర? ఆమె చాలా స్పష్టంగా అడుగుతుంది కదా, ఎందుకు చెప్తున్నారు సార్ మీరు అట్లా అబద్ధం అంటుంది. నిన్నటి విజువల్స్ ఇవి, ఎట్లా వణుకుతున్నారు చూడు అమ్మాయిలు. చూసారు కదా వీడియోలు. ఈ వీడియోలు చూసినాక కూడా ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు. బయట తినొచ్చిర్రు, వాళ్ళే చెప్తుర్రు మేము బయట తినలేదు అక్కడనే తిన్నాము అని. ఇంత దారుణమైన వీడియోలు చూసిన తర్వాత కూడా వాళ్ళు భయపడుతున్న విజువల్స్ని చూస్తున్నారు కదా మీరు. ఇంత చూసిన తర్వాత కూడా పిల్లలందరూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా సేమ్ స్క్రిప్ట్ని ఆ రోజు ఏం మాట్లాడిరో ఈరోజు అదే మాట్లాడుతుర్రు. ఎక్కడ జరిగినా, ఎప్పుడు ఫుడ్ పాయిజన్ జరిగినా సేమ్ లైన్ మాట్లాడుతుర్రు వీళ్ళు. ఒక్క లైన్ అటు పోవద్దు, ఒక్క లైన్ ఇటు రావద్దు, అదే మాట్లాడాలి. ఇది మొన్న ఇంకొకటి చూడుర్రి, కోవలక్ష్మి గారిని ఆ రోజు వాంకడే జరిగినప్పుడు ఏంది ఆడికి పోతుందేమో అని హౌస్ అరెస్ట్. రాత్రి అంతా కూడా ఈమె ఇంటి ముందే పండుకున్నారు పోలీసు వాళ్ళు. ఒకవేళ రాత్రిళ్ళల్లో ఎట్లా పోతుందో వాళ్ళని పరామర్శించేందుకు పోతా అంటేనే ఇదంతా. శైలజ అనే అమ్మాయి చనిపోయింది కదా, ఆమె డెడ్ బాడీని తీసుకొని వచ్చిర్రు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తా, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పోతా అని చెప్పినందుకే ఇదంతా చేసింది. హౌస్ అరెస్ట్ చేసిర్రు. పొద్దుందాకా ఇంట్లోనే ఉన్నారు ఈమె ఇంటి దగ్గరనే. పొద్దుందాకా కాదు, రాత్రిళ్ళల్లో కూడా పోలీసులు అక్కడనే పండుకున్నారు. ఈమె మొత్తం అయిపోయిన తర్వాత కూడా, అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఏడికి పోతుందో వాళ్ళ ఇంటికి పోతుందో అని. అంతెందుకు ఇంత హౌస్ అరెస్టులు చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఇంకో వీడియో చూపిస్తా చూడురు మీకు. అసలు ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి పోయే రూట్ అంతా కూడా ఎట్లా చేసిర్రు అనేది ఈ వీడియో చూడురు ఒక్కసారి. కోవలక్ష్మినేమో హౌస్ అరెస్ట్ చేసిర్రు, వాళ్ళ ఊరికి పోయే రూట్ ఇది. ఎందుకు ఇంత నిర్బంధం? నిర్బంధాలు లేని పాలన అన్నారు కదా మీది, ప్రజాపాలన అన్నారు కదా, మార్పు అన్నారు కదా. ఏంది మార్పు? చిన్నపిల్లలు చచ్చిపోవడా మార్పు? కనీసం మధ్యాహ్నం మంచి అన్నం తినకపోవడా మార్పు? మార్పు మార్పు అనే కదా మీరు అధికారంలోకి వచ్చింది. మీరేదో చేస్తారు అనే కదా తెలంగాణ ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది. ఇదా జనం కోరుకున్న మార్పు? వాళ్ళ పిల్లల చావున్నా కోరుకున్నారు తెలంగాణ జనం, తెలంగాణ ప్రజలు కోరుకుంది ఇదా? తల్లిదండ్రులు ఉపాసం ఉండైనా సరే పిల్లలకి మంచి చదువు చెప్పించాలి అని కోరుకుంటారు. మంచి చదువు దొరకాలి, మా పిల్లలు మాలాగా కష్టపడొద్దు, మా పిల్లలు మాలాగా వ్యవసాయం చేసుకుంటూ బతకొద్దు అని చాలామంది పిల్లలను గురుకులాలలో చేర్పించిర్రు. గురుకులాలు అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాలలో చేర్పించేందుకు, గురుకులాలలో చేరేందుకు పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్ చూపేటోళ్ళు. పిల్లలందరికీ గురుకులంలో మా పిల్లలకి సీట్ వస్తే చాలు, వాళ్ళ భవిష్యత్ మొత్తం మంచిగా ఉంటుంది అని చాలామంది తల్లిదండ్రులు ఆశపడేటోళ్ళు. ఇవాళ ఎక్కడికి వచ్చింది అంటే అసలు గురుకులాలు అంటే చాలు భయపడే పరిస్థితిని తీసుకొని వచ్చిర్రు. ఎందుకు తీసుకొని వచ్చిర్రు? కావాలని తీసుకొని వచ్చిర్రు. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్వయంగా చెప్పిండు, ఆయన రవీంద్ర భారతిలో ప్రకటించిండు. దాని వెనకాల ఉన్న అర్థం అదే. పైకి ఒక మాట చెప్పినా కూడా దాని వెనకాల ఉన్న అర్థం అదే. రెసిడెన్షియల్ స్కూల్స్ని, గురుకులాలని మూసేసే కుట్ర చేస్తుంది అని ఆ రోజే చెప్పినాం మేము. ఆయన మాటల వెనకాల ఉన్న అర్థం అదే అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇంకొకటి కూడా ఉంది, ఆయన మాటల వెనకాల అర్థం ఇంకోటి కూడా ఉంది. ఏంటి అంటే గురుకులాలు కేసీఆర్ ఆనవాళ్ళు కాబట్టి కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేస్తా అని నేను బాజాప్తా చెప్తున్నా, ఖచ్చితంగా చెరిపేస్తా అని ఆయన ప్రతిసారి చెప్తుండు. కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేస్తా అని. కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసే దాంట్లో భాగంగానే గురుకులాలలో ఇంత జరుగుతున్నా కూడా ఈయన మాట్లాడట్లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ చివరికి కోర్టు
ప్రభుత్వాలని తప్పుపట్టింది. అసలు ఇంత జరుగుతున్నా కూడా, ఇంత వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తుంది? పిల్ల చనిపోయింది. దగ్గర ఇప్పటి వరకు 48 మంది చనిపోయారు. గురుకులాలలో కావచ్చు, ప్రభుత్వ స్కూళ్ళల్లో, గురుకులాలలో మెయిన్గా పాము గరిసి, ఫుడ్ పాయిజన్ వల్ల, రకరకాల వాటి వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 48 మంది పిల్లలు చనిపోయారు. వీటన్నింటికీ ఎవరిది బాధ్యత? ఇవాళ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప ప్రభుత్వం నుంచి అసలు ఎలాంటి ఒక ప్రకటన లేదు. ఇవాళ కూడా ఇంకా దానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లాంటి జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద ఒక రివ్యూ చేసేటువంటి యంత్రాంగం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు గురుకులాలలో జరుగుతున్నాయి కావచ్చు, జెడ్పీహెచ్ఎస్లలో జరుగుతున్నటువంటి వాటి మీద ఒక్కరోజు కూడా రివ్యూ చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఆ షాక్ ఉంది. దాని మీద కనీసం రివ్యూ చేసి మొన్న వాంకడే ఘటన జరిగిన తర్వాత, అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ రోజు వరకు కనీసం రివ్యూ చేయలేదు దాని మీద. నిన్న మహబూబ్ నగర్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా, నిన్న మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ ఒకవైపు తెలంగాణలో జరుగుతూ ఉంటే, సీఎం రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఒక పెళ్ళిని అటెండ్ అయ్యేందుకు పోయిండు. ఇక్కడ పిల్లలు హాస్పిటలైజ్ అవుతున్నారు, ఒక పిల్ల చనిపోయింది, కానీ దాని మీద రివ్యూ లేదు. కానీ ఢిల్లీ పర్యటనలు మాత్రం చేస్తున్నారు. ఇంకొకటి కూడా, దీని వెనకాల గురుకులాలుని కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే కుట్రతో పాటు ఇంకొక కుట్ర కూడా కనిపిస్తుంది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక కుట్రని కూడా తెలంగాణ వాదులు తెర మీదికి తీసుకొస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్ళని తెలంగాణలో మళ్ళీ పాగా వేసేందుకు భాగంగానే గురుకులాలని, గవర్నమెంట్ స్కూళ్ళని నిర్వీర్యం చేస్తుండేమో అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది వాళ్ళ తెలంగాణ సమాజంలో. ఎందుకంటే గురుకులాలు వచ్చినప్పటి నుంచి, ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి ఫుడ్ పెడుతున్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూళ్ళ మాఫియా అనేటువంటిది తగ్గింది. ప్రైవేట్ స్కూళ్ళకి పంపించేటోళ్ళు తగ్గిపోయారు తెలంగాణలో. ఎందుకంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి చాలామంది పిల్లల్ని గురుకులాలలో వేస్తారు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా మంచి ఫుడ్ పెట్టి మంచి స్టడీ ఇస్తున్నారు కాబట్టి చాలామంది ప్రభుత్వ స్కూళ్ళకే పంపిస్తున్నారు. గతంలో గడిచిన 10 ఏళ్లలో కూడా ఇది నిరూపించబడ్డది. అక్కడ ఎక్కడ కూడా ఆ 10 ఏళ్లలో ప్రైవేట్ మాఫియా అనేటువంటిది రాలేదు. ఆ ప్రైవేట్ మాఫియాని మళ్ళీ ఒకసారి తెర మీదకి తీసుకురావడంలో భాగంగానే కార్పొరేట్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడంలో భాగంగానే, ఎందుకంటే విద్యాశాఖ కూడా ఆయన దగ్గర ఉంది కదా, కాబట్టి కార్పొరేట్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడంలో భాగంగానే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఈ రెండింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా. కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అనడం పిల్లల చావుల మీద నుంచి కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేయాలా? ఇదా మీరు కోరుకుంటుంది? ఇదా తెలంగాణ సమాజం కోరుకొని మీకు ఓట్లేసింది? ఇదా తెలంగాణ సమాజం కోరుకున్న మార్పు? ఇదా మీరు తీసుకొస్తామన్న మార్పు? దగ్గర 50 మంది పిల్లలు చనిపోయినారు ఇప్పటివరకు. దీని మీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక కుట్ర చేసిండు. దీని వెనకాల ఆయన అనుకున్న హిడెన్ ఎజెండాలో భాగంగానే ఇంత జరుగుతున్నా కూడా మాట్లాడట్లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. దీనంతటికి కూడా సమాధానం చెప్పాల్సింది కేవలం సీఎం గారే.